అందరి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజనీ గారు చిలకలూరిపేట ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి రజనీ గారు మరి లిక్కర్ స్కీమ్ జరగకపోతే ఆధారాలు మీడియా ముందు చూపించవచ్చు కదా. మరి చూపించి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు కదా. ఎటువంటి ఆధారం లేకపోతే, ఆధారం లేకుండా అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు కదా. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏ స్కీమ్ జరగకపోతే మీ పిఏని మొన్న కారు నుండి బయటకు దింపి మాట్లాడనివ్వచ్చు కదా. మరి మీరు ఎందుకు మాట్లాడనివ్వలేదు? మరి మీ భాగవతం అంతా బయటపడుతుందని ఆయన దాపెట్టి ఈరోజు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ మీరు సింపతి పొందాలంటే పొందలేరు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు మాట్లాడే తీరు, మీరు మాట్లాడే మాట ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కొంచెం తెలుసుకోండి. మరి ఆయన ఎందుకు మాట్లాడనివ్వలేదు కారులో నుంచి దింపి? ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. అది నిజమే కాబట్టి అది బయటపడుతుందని ఆయన దాపెట్టి మీరు అడ్డం పడ్డారు. ఆయన బయటకి దింపకుండా చేశారు, ఆయన బయట దిక్కకుండా చేశారు, ఆయన కనపడకుండా చేశారు. ఒక్కసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలకు. అది జరగబట్టే మీరు ఆయనకు అడ్డు తగిలారు, దాపెట్టారు. మరి ఆయన ఎందుకు మాట్లాడనివ్వలేదు ఒక్కసారి చెప్పండి. ఊరక పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతే ఊరకుండరు కదా. ఇంకో విషయం, మరి 2014 నుంచి 2019 వరకు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కాబట్టి ఆయన లిక్కర్ స్కీము ఏయో స్కీము చేశారు, అవి బయట పెట్టలేకపోయామంటారు. మరి మీరు అధికారంలో నుంచి ఏం చేశారు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా మీరు అధికారంలో ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినవన్నీ ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఒక్కసారి చెప్పండి. అంటే ఆయన చెయ్యలేదు కాబట్టి మీరు బయట పెట్టలేకపోయారు. మీరు చేసినవన్నీ రివర్స్ తిప్పి ఈ ప్రభుత్వం మీద గెంటేస్తున్నారు. మీరు చేసిన ప్రతి ఒక్క పని అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీదకి గెంటేస్తున్నారు. మీరు చేసినందులో తప్పు. మీరు చేసినవన్నీ ఈ కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు మీద గింటేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఆయన ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్ జరగలేదు, ఎటువంటి స్కామ్ జరగలేదు. కొంచెం తెలుసుకోండి ఏది ఏమైనా అని తెలియజేస్తూ, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కొంచెం అబద్ధపు మాటలు, మోసపు మాటలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎటువంటి స్కామ్ జరగలేదు, అన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నీ బయటపడతాయని ఎక్కడెక్కడ ఫైళ్ళన్నీ ఎక్కడెక్కడవన్నీ మీరు కాల్చివేశారు. మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి స్కామ్ జరగలేదు కదా. మీరు ఎందుకు కనుక్కోలేకపోయారు? ఒక్కసారి చెప్పండి. మీరు చేసిన పనులన్నీ వీళ్ళ మీద గెంటేస్తున్నారని తెలియజేస్తూ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.